బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ జంప్ అయిన వాళ్ళు లేదు మేము పార్టీ మారలేదు, మేము ఆ పార్టీలోనే ఉన్నాం, ఓన్లీ డెవలప్మెంట్ కోసం మాత్రమే మేము ముఖ్యమంత్రిని కలిసినాం, ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓ కండవ కప్పుతుంటే మేము వద్దనలేకపోయినాం, అది మేము పార్టీ కన్నా అనుకోలేదు, 3 రంగుల జెండా అనుకున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇన్ని అబద్ధాల మీ బతుకులు చేయరా? మీరు ఏం మాట్లాడతారు? మీరు ఒక ఎమ్మెల్యేలు అయ్యిండి ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడతారా? ఎందుకు ఎందుకు మీకు అసలు ఆ నీళ్ళే దిగి చావు పోయి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఇలాంటి మాటల మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం మెసేజ్ ఇద్దామని ప్రజలకు, యువతకు, విద్యార్థులకు ఇంత అబద్ధాల మాట్లాడేది. ఇంకొక విషయం చూస్తే ఒక మాట అంటా ఉన్నాడు, పార్టీ పిటాయింపుల గురించి కేటీఆర్కి మాట్లాడే అర్హత లేదని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? మీరు అదిరించి బెదిరించి భయబాధలకు గురి చేసి కూడా మేము పార్టీకి లాక్కున్నారు, మీరు పార్టీలో కలుపుకున్నారు, చేర్చుకున్నారు, ఇదా మీరు మాట్లాడారని చెప్పి కూడా వీళ్ళు చేసిన కూడా తప్పే. కానీ తప్పే చేసిన కానీ ఈరోజు అనేది దానికి ముగింపు అనేది ఉండాలి కదా.